ఎందుకంటే గతంలో కార్పొరేటర్గా కూడా ఇక్కడ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయ కుట్ర జరిగి ఆ రోజు తెలుగుదేశం జనసేన విడిగా పోటీ చేస్తాయని చెప్పని ఇవన్నీ కూడా కుట్ర చేసి ఈ డివిజన్ ఓడించినా కానీ ఈ డివిజన్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం ఈ డివిజన్ పట్టించుకున్న పరిస్థితి లేదు. మా మల్లాది విష్ణు గారు ఇక్కడున్న పార్టీ నాయకులు దాని మీద శ్రద్ధ తీసుకొని డివిజన్లో చక్కటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి పూర్తిగా చేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గెలిచారు, కానీ ఇక్కడ బోండోమ అనే వ్యక్తి వీళ్ళందరూ చెప్తున్నారు మేము ఎప్పుడు ఈ 4.5 ఏళ్ళు ఎప్పుడు కూడా చూడలేదని చెప్పని. ఇక్కడ చాలామంది అదే చెప్తున్నారు. ఇక్కడ బోండోమ అనే వ్యక్తి ఎలక్షన్స్కి వచ్చే వ్యక్తి తప్ప ఈ ఎలక్షన్స్ లోపు కనపడ్డు అని చెప్పని. అటువంటి వ్యక్తికి ఇక్కడ ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పని ఇక్కడ ప్రజానికం చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడు. కోవిడ్ కష్టకాలంలో కూడా కనీసం ఏ ఒక్క ప్రజానికానికి సహాయం చేసిన పరిస్థితి లేదు. కేవలం చెప్పే కదా, ఇప్పుడు నిన్న చూసా TV5లో ఒక వాళ్ళ టీవీలోనే అతను భాగవతంతో కూడా బయట పెట్టడం జరిగింది. దానికి బోండోమ సమాధానం చెప్పాలి. బాబు TV5 మీదే కదా, మేమేదైతే ఆరోపణలు చెప్తున్నామో ఆరోపణలన్నీ TV5లో వచ్చినవే కదా, మరి అది మీ TV5 మీకు మీ సొంత ఛానల్ కదా, దాంట్లోనే నీ భాగవతం బయటకు వచ్చిందంటే నువ్వు భూ కబ్జాదారుడు కాదా అవునా నువ్వు సమాధానం చెప్పాలి. లేకపోతే TV5 వేసిన తప్పు అని చెప్పి TV5 నాయుడు గారితో చెప్పించు. TV5 తప్పు అయితే TV5తో చెప్పించు, నువ్వు తప్పు అయితే నువ్వు చెప్పు. అంటే మీరు భూ కబ్జాదారుడు, రౌడీజం చేస్తావు, స్వతంత్ర సమరయోధులే అని చెప్పని, అదేవిధంగా ఒక చిన్న పాప క్యాన్సర్ కోసం ఇబ్బంది పడుతుంటే ఆ స్థలం లాక్కున్నామని ఇవన్నీ TV5లో వచ్చినాయి. మేము చెప్పినవి కావు, మీ యొక్క సొంత ఛానల్లో వచ్చినాయి. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదన్నప్పుడు మన TV5 మీద నువ్వేమైనా చర్యలు తీసుకుంటావా? ఇప్పుడు నా మీద చెప్తున్నావు కదా, ఎన్నికల కమిషన్కి ఇస్తాను, నీ సంగతి చూస్తాను, 2 నెలల్లోపు నీ అంత చూస్తానంటావు కదా, ఏం చూసేది నువ్వు? ఏం చేయగలుగుతున్నావు నువ్వు? నేను ప్రజల మధ్యలో ఉండేవాడినాపా, నువ్వు నన్ను ఏమి పీకలేవు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని నేను. నీలాగా ఇంట్లో సూర్యుడిని చూడకుండా ఉండే వ్యక్తిని కాదు. గుర్తుపెట్టుకో బోండోమ, మాట అదుపు పెట్టుకో. అదుపు పెట్టకపోతే మాత్రం మర్యాదగా ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రారాపణలు పేలుతున్నావు నువ్వు. కబడ్దార్ బోండోమ, నీకు డిపాజిట్ లేకుండా ఓడిస్తా ఇక్కడ నేను. ఓడిపోవడం గ్యారంటీ. అసలు మొన్న సీట్ తెచ్చుకో నువ్వు. నిన్ను ఓడియడం గ్యారంటీ. మంచి మెజార్టీతో 25,000 మెజార్టీతో ఈ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడానికి మా నాయకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. నీ భూ కబ్జాలు, నీ దందాగిర్లు ఇక సాగబోవు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో నీ యొక్క రౌడీజం సాగనివ్వని మాత్రం నీకు తెలియపరచుకుంటాను.